ప్రైజ్ ది లార్డ్. 62వ కీర్తన 6వ వచనం. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. దావీదు భక్తుడు పదే పదే నేను కదిలింపబడను, నేను తొట్రుపడను అని దేవుని మీద నమ్మకముతో మాట్లాడిన సందర్భాలు చాలా కీర్తనల్లో చూస్తాం. నేను కదిలింపబడే ఛాన్సే లేదు. ఎందుకంటే నాకు ఎవరు ఉన్నారు తోడుగా, నాకు ఎవరున్నారు అండగా అంటే సాక్షాత్తు దేవుడే నాకున్నాడు. ఆయన నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు. ఆయన నా రక్షణాధారంగా ఉన్నాడు. ఆయన నా ఆశ్రయదుర్గముగా ఉన్నప్పుడు నేను ఎందుకు కదిలించబడతాను? శత్రువు నన్ను ఏం చేయగలుగుతాడు? శత్రువు నాకు ఏ హాని చేయలేడు అనే మాట ఇక్కడ దావీదు భక్తుడు గుర్తిస్తున్నాడు. ఈ వాక్య వాగ్దానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను కదిలించడానికి ఎవరైనా వస్తున్నారా? నిన్నెవరైనా బెదిరిస్తున్నారా? నిన్నెవరైనా అదిరిస్తున్నారా? నిన్ను బాధపెడుతున్నారా? నీకు నిద్ర లేకుండా చేస్తున్నారా? వారు మాట్లాడే మాటల వలన, వారు చేసే పనుల వలన, నీ ఎడల వారు ప్రవర్తిస్తున్న ప్రవర్తనను బట్టి నీకు గుంటలు తవ్వుతూ, నీకు వ్యతిరేకమైన పనులు చేస్తూ నిన్ను బాధిస్తున్నారా? అయితే నువ్వేమాత్రం కదిలే ప్రసక్తి లేదు. వాళ్ళు నిన్ను ఏమీ చేయలేరు. వాళ్ళ చూపులకు నువ్వేం భయపడక్కర్లేదు. వాళ్ళ క్రియలకు నువ్వేం భయపడక్కర్లేదు. వాళ్ళు చేసే ఏ ప్రయత్నానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు ఆధారం ఎవరో తెలుసా? రక్త మాంసాలు కలిగిన వాళ్ళు కాదు. నీకు ఆధారము దేవాది దేవుడు. ఆయన నీకు ఎత్తైన కోటగా ఉన్నాడు. ఆయన నీ గొప్ప రక్షణ దుర్గంగా ఉన్నాడు, ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయనను దాటి ఎవడు రాగలడు నీ దగ్గరికి? ఆయనను ముట్టుకుంటే ఆయన దహించు అగ్ని. దేవుడు నీ పక్షంగా ఉన్నప్పుడు నీకు విరోధి ఎవడు? ధైర్యంగా ఉండవు. ప్రభువును ఆనుకో, ప్రభువును అడుగు. ప్రభా, నువ్వు నాకు రక్షణ దుర్గంగా ఉన్నావు, ఆశ్రయదుర్గంగా ఉన్నావు. ఈ సమస్య నన్ను ఏం చేయలేదు, ఈ రోగం నన్ను ఏం చేయలేదు, ఈ వ్యక్తులు నన్ను ఏమీ చేయలేరు, ఈ ఆలోచనలు, ఈ టెన్షన్స్, ఈ యొక్క బాధలు నన్ను ఏమీ చేయలేవు అని నువ్వు దేవుని మీద ఆనుకుంటే గొప్ప సహాయాన్ని ప్రభు నుండి పొందుకుంటావు. అది కుటుంబపరమైనవి కావచ్చు, మీ బిడ్డల పరమైనవి కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మరి ఆధ్యాత్మికంగా కూడా కావచ్చు. వాడు నిన్నేమీ చేయలేడు. భయపడుతున్నాడా? నీ పని అయిపోయింది, ఇంక నువ్వేం చేయలేవు, నీ పరువు పోద్ది, నిన్ను అందరూ చీ అంటారు, నీ బ్రతుకు ఇలా అయిపోద్ది, నీ బ్రతుకు అలా అయిపోద్దని ఒకవేళ వాడు నిన్ను బాధ పెట్టి భయపెట్టే పరిస్థితులు వాడు కలిగిస్తున్నా నువ్వేం కృంగిపోవద్దు, భయపడొద్దు. ప్రభుని ఆనుకో, ప్రభుని రక్షణ దుర్గంగా చేసుకో, గొప్ప సహాయం చూస్తావు. ప్రేమ నమ్మకంగా లేరు మా తండ్రి, నువ్వు మాకు రక్షణ ఆధారంగా ఉన్నావు, మాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు, మాకు ఎత్తైన కోటగా ఉన్నావు. నేను కదిలింపబడం ప్రవ్వా. నీ భక్తుడు అదే అంటున్నాడు. మరి ఇదిగో ఎలాంటి శోధనలైనా ప్రవ్వా, మమ్మల్ని పడగొట్టడానికి ఎన్ని ఉచ్చులు పన్నినా, ఎన్ని బాణాలు, అగ్ని బాణాలు మా మీద వేసినా, అయ్యా నీ తోడు కాపుదలు మీరు మాకు ఉంచే దేవుడుగా ఉన్నావు గనక కదిలించబడకుండా స్థిరంగా బలంగా నీ కొరకు నిలిచేవారుగా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.